బడ్జెట్ అద్భుతంగా ఉందని ఎన్డీఏ మిత్రపక్షాలు ప్రశంసిస్తుంటే ఇలాంటి దారుణమైన బడ్జెట్ ఎప్పుడూ చూడలేదంటున్నాయి విపక్షాలు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షని ఈ బడ్జెట్ నెరవేర్చుతుంది అన్నారు ప్రధాని మోదీ. బుల్లెట్ గాయం తరువాత బ్యాండేజ్ వేసినట్టు ఈ బడ్జెట్ ఉంది అంటున్నారు రాహుల్. కేంద్ర బడ్జెట్పై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఇది ప్రజల బడ్జెట్ అని బీజేపీ ఎంపీలు ప్రశంసిస్తున్నారు. మధ్యతరగతి ప్రజలకు మోదీ న్యాయం చేశారని అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. అన్ని వర్గాలకు బడ్జెట్లో న్యాయం జరిగిందని, ముఖ్యంగా వేతన జీవులకు చాలా ఊరట లభించిందన్నారు. కేంద్ర బడ్జెట్ వికసిత భారత్ లక్ష్యాన్ని నెరవేరుస్తుందన్నారు ప్రధాని మోదీ. ఈ బడ్జెట్ సేవింగ్స్ ను ప్రోత్సహిస్తుందన్నారు. भारत की विकास यात्रा का एक महत्वपूर्ण पड़ाव है. ये 140 करोड़ भारतीयों की आकांक्षाओं का बजट है. ये हर भारतीय के सपनों को पूरा करने वाला बजट है. हमने कई सेक्टर्स युवाओं के लिए खोल दिए हैं. सामान्य नागरिक विकसित भारत के मिशन को ड्राइव करने वाला है. ये बजट एक फोर्स मल्टीप्लायर है. ये बजट సేవింగ్స్ को बढ़ाएगा. గత 10 ఏళ్లలో ఇదే దారుణమైన బడ్జెట్ అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. పంటలకు కనీస మద్దతు ధర పెంచకుండా ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించాయి. కేంద్ర బడ్జెట్లో సామాన్యులకు మరోసారి అన్యాయం జరిగిందన్నారు రాహుల్ గాంధీ. బుల్లెట్ గాయం తగిలిన తర్వాత బ్యాండేడ్ వేసినట్లుందని ట్వీట్ చేశారు. గత 10 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని, దాన్ని కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. आज बजट पास हुआ, पेश हुआ, उसमें आप देखिए बजट का पूरा का लक्ष्य 25 लोगों को फायदा पहुंचाने का. आपको थोड़ा सा दे देंगे, कह देंगे भैया ये लो थोड़ा सा टैक्स माफ कर लेंगे. मगर अगर आप बजट का लक्ष्य देखेंगे तो हिंदुस्तान का धन 20-25 अरबपतियों को देने का है. సంక్షేమానికి కేంద్రం తగినన్ని నిధులు కేటాయించలేదని విపక్ష నేతలు మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్పై జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ చేశారు.